హాయ్ ఫ్రెండ్స్, నీట్ 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ 2021 మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది. ఆల్ ఇండియా కోటా 15% మొదటిగా MBBS మరియు BDS సీట్ల కోసం కౌన్సిలింగ్ జరుగుతుందండి. మొత్తం నోటిఫికేషన్ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా 17వ తారీఖు 18వ తారీఖు జనవరి 2022 అసలు కాలేజీలు ఎన్ని సీట్లు ఎన్ని ఉన్నాయి అనేది కన్ఫర్మ్ చేసుకుంటారు వాళ్ళు. ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ. మనకి రిజిస్ట్రేషన్ మాత్రం జనవరి 19 నుంచి జనవరి 24 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 6 days ఇచ్చారు. జనవరి 24వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేమెంట్ మాత్రం 24th మధ్యాహ్నం 3 గంటల లోపల పేమెంట్ చేయాలి ఆన్లైన్ లో. సో ఫ్రెండ్స్, మీకు రిజిస్ట్రేషన్ లో ఏ విధమైన సందేహాలు వచ్చినా కామెంట్ సెక్షన్ లో నన్ను అడగవచ్చు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నెక్స్ట్ స్టెప్ చాయిస్ ఫిల్లింగ్. జనవరి 20వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు రాత్రి 11:55 వరకు మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. సపోజ్ మీరు 19వ తారీఖుని రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 20వ తారీఖు నుంచి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, లాకింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏ కాలేజీలో సీట్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇలా లైన్ గా వెబ్ ఆప్షన్స్ ని ఫిల్ చేయాలి చాయిస్ ఫిల్లింగ్ సెక్షన్ లో. నెక్స్ట్ చాయిస్ లాకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. జనవరి 24వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి అదే రోజు రాత్రి 11:55 వరకు మాత్రమే లాక్ చేసుకునే సదుపాయం ఉంటుందండి. చాలా షార్ట్ పీరియడ్. సో స్టూడెంట్స్, మళ్ళా చెప్తున్నాను, మీరు జనవరి 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల రిజిస్ట్రేషన్ అయిపోవాలి, పేమెంట్ అయిపోవాలి, చాయిస్ ఫిల్లింగ్ అయిపోవాలి. ఆ తర్వాత మాత్రమే 4 గంటల నుంచి రాత్రి 11:55 వరకు మీరు ఎంచుకున్న వెబ్ ఆప్షన్స్ ని లాక్ వేసుకునే సదుపాయం ఉంటుంది. సో ఫ్రెండ్స్, పేమెంట్ ముందుగా చేసుకోండి, ఎందుకన్నా మంచిది. లాస్ట్ మినిట్ లో సర్వర్ ప్రాబ్లం వస్తే గనక మీ నెట్ సరిగ్గా లేకపోయినా సరే ఇబ్బంది అవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ టైంలో రిజిస్ట్రేషన్, పేమెంట్, చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ 25th అండ్ 26th తారీఖుల్లో యూనివర్సిటీ వైజ్, కాలేజ్ వైజ్ లోకల్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్. ఇది కూడా ఆఫీస్ యూజ్ ఓన్లే, వాళ్ళే చేసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఇక ఇంపార్టెంట్ రోల్ సీట్ అలాట్మెంట్ జనవరి 27వ తారీఖు మరియు 28వ తారీఖు ఈ 2 రోజులు జరుగుతుంది. దీని యొక్క రిజల్ట్ అంటే మీకు సీట్ ఏ కాలేజీలో వచ్చింది అన్నది 29 జనవరి 2022లో తెలుస్తుంది. మీకు సీటు వచ్చిన వెంటనే తర్వాత అంటే 30వ తారీఖు నుంచి 4th Feb 2022లో అంటే 6 days వ్యవధి మీకు ఇచ్చారు. ఈ లోపల మీకు అలాట్ అయిన కాలేజీకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఎలా రిపోర్ట్ చేయాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్ చూద్దాం. ఇందులో కూడా విద్యా సంస్థల యొక్క సీట్లు ధృవీకరణ, అంటే ఇంకా ఎన్ని సీట్లు ఏ కాలేజీలో మిగిలి ఉన్నాయి ఫస్ట్ రౌండ్ తర్వాత ఆల్ ఇండియా కోటాలో అన్నది చెక్ చేసుకోవడానికి 7th 8th ఆఫీస్ యూజ్ ఓన్లీ, వాళ్ళే చేసుకుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ ఫస్ట్ రౌండ్ లో సీట్ రాని వారు సెకండ్ రౌండ్ కి అప్లై చేసుకోవచ్చు, మరియు ఫస్ట్ రౌండ్ లో సీటు వచ్చిన వారు కూడా అప్గ్రేడ్ కోసం సెకండ్ రౌండ్ కి కూడా వెళ్ళవచ్చు. సో సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్ 9th ఫిబ్రవరి నుంచి 14th ఫిబ్రవరి వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల లోపల చేసుకోవాలి. ఫిబ్రవరి 14th ఆఖరు తేదీ. పేమెంట్ మాత్రం 14th Feb మధ్యాహ్నం 3 గంటల లోపల చేసుకోవాలి. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ సెకండ్ రౌండ్ 10th Feb టు 14th Feb రాత్రి 11:55 వరకు టైం ఇచ్చారు. అలాగే చాయిస్ లాకింగ్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:50 వరకు ఇచ్చారు ఫిబ్రవరి 14th. నెక్స్ట్ యూనివర్సిటీ, కాలేజ్, లోకల్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ 15th to 16th ఫిబ్రవరి 2 days ఆఫీస్ యూజ్ ఓన్లీ, ఇది కూడా మనకు సంబంధం లేదు. సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ 17th ఫిబ్రవరి 18th ఫిబ్రవరి ఈ 2 రోజుల్లో జరుగుతుంది. నెక్స్ట్ డే 19th Feb రిజల్ట్ మీకు ఎక్కడ సీట్ వచ్చిందో తెలుస్తుంది. ఆ నెక్స్ట్ డే 20th Feb నుంచి మీకు సీటు వచ్చిన కాలేజీకి రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. 26th Feb లోపల అంటే 7 days టైం ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మాపప్ రౌండ్ మరియు వేకెన్సీ రౌండ్ గురించి అన్ని విషయాలు ఫుల్ డీటెయిల్స్ సెపరేట్ గా వీడియో చేస్తాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
ఎలిజిబిలిటీ, మిగతా విషయాలన్నీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.